Hi students, very good morning all of you. So now in this class, the most important and repeated questions in straight line chapter 7 mark questions. మనకి ఇందులో సర్కిల్ సెంటర్ అండ్ ఆర్థో సెంటర్ ఈ టూ క్వశ్చన్స్ మిస్ అయితే మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్. ఈ టూ థీరమ్స్ అండి. వెరీ సింపుల్, మనకు కంపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే వెరీ సింపుల్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు QH, K be the foot of perpendicular from point on a straight line, then show that this is the condition. QH, K is the image of point with respect to line, then show that. సో మనకు పర్పెండిక్యులర్ కండిషన్కు అండ్ ఇమేజ్ కండిషన్కు జస్ట్ ఇక్కడ మనకి ఏంటిదంటే 2 ఉండదండి. h-x1/a is equals to k-y1/b, h-x1 is equals to k-y1/b. బట్ ఇక్కడ వచ్చేది ఏంటి, మనకు -ax1 + by1 + c/a² + b². ఇమేజ్ అన్నప్పుడు -2 ఉంటుందండి. సో ఇది ఒకటి డిఫరెన్స్ అండి. సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకు ఒక స్ట్రేట్ లైన్ అనుకుంటున్నా. ఏంటిదండి, మనకి ఇచ్చిన స్ట్రేట్ లైన్ ax + by + c = 0. ఇది స్ట్రేట్ లైన్. నెక్స్ట్ ఏమనుకుంటున్నా, ఇక్కడ h, k is the foot of the perpendicular from point P. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాయింట్ P అనుకున్నా. పాయింట్ P నుంచి స్ట్రేట్ లైన్కు ఒక లైన్ని డ్రా చేస్తా. ఇక్కడ ఏమైపోతుంది, మనకి ఈ పార్ట్ ఏమైపోతుంది, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్, అంతే కదండి. ఇది స్ట్రేట్ లైన్, దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఎక్కడి నుంచి అండి, మనకు పాయింట్ P నుంచి. సో పాయింట్ P నుంచి స్ట్రేట్ లైన్కి ఒక పర్పెండిక్యులర్ లైను. ఇది ఏమైపోతుంది, మనకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ క్వశ్చన్లో ఏమిచ్చాడు, QH, K పాయింట్ x1/y1. ఇదండి మనకి ఇచ్చిన డయాగ్రామ్. సో ఇందులో నేను ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి. గివెన్ లైన్ ఏమిచ్చాడు, ax + by + c = 0. మనకు జనరల్ లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఫార్ములా ఏంటిది, మనకు -a/b. సో ఇక్కడ స్లోప్ని దేంతో కన్సిడర్ చేస్తున్నా, m. సో ఒక లైన్ ఈక్వేషన్ m1 స్లోప్ ఏం తీసుకుంటున్నా, -a/b జనరల్. నెక్స్ట్ ఏం తీసుకుని చూడండి, స్లోప్ ఆఫ్ PQ. నేను PQ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ x1/y1 ఇది x2/y2 అనుకుంటున్నా. అర్థమవుతుందా, x2/y2. లేదంటే ఇది x1/y1 ఇది x2/y2 అనుకుంటున్నా. సో మనకు స్లోప్ ఫార్ములా ఏంటిది, y2 - y1 x2 - x1. సో y2 అంటే ఏంటిదండి, k, y1 అంటే y1, సో k - y1 x2 - x1. x2 అంటే h, x1 అంటే x1. సో ఇక్కడ మన ఫార్ములా ఏం ఎగ్జిస్ట్ అయిపోతుందండి, y2 - y1 x2 - x1 చేస్తే నాకు m2 ఏమొచ్చేసింది, k - y1 h - x1. సో మనకు ఫార్ములా తెలుసు. వి నో ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ టూ స్లోప్ వాల్యూస్ = ఏంటిదని మనకు ఫార్ములా -1. సో ఫస్ట్ స్లోప్ వాల్యూ -a/b, సెకండ్ స్లోప్ వాల్యూ k - y1 h - x1 ఎంత వాల్యూ, -1. సో మైనస్ గెట్స్ క్యాన్సర్. రిమైనింగ్ k - y1 b తీసుకుంటున్నా ఇంటూ a/h - x1. ఓకేనా? సో ఎందుకు ఇవి రెండు కాంబినేషన్లో తీసుకుంటున్నా, మనకు ప్రూఫ్లో ఇవ్వండి, h - x1కి a ఉంది, k - y1కి b ఉంది. అందుకే k - y1/b a/h - x1 తీసుకున్నా. నెక్స్ట్ ఏం చెప్తున్నా చూడండి, నేను ఈ a/h - x1ను రైట్ సైడ్ తీసుకొస్తే న్యూమరేటర్ గోస్ టు డినామినేటర్ గోస్ టు న్యూమరేటర్ అయిపోయిందండి. k - y1/b h - x1/a. సో ఈ రెండింటి నేను ఏమనుకుంటున్నా, ఒక కాన్స్టాంట్ r అనుకుంటున్నానండి. కాన్స్టాంట్ r అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఫస్ట్ వాల్యూ r, సెకండ్ వాల్యూ r తీసేసుకున్నా. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న b రైట్ సైడ్ వెళ్ళిపోతే br, డినామినేటర్లో ఉన్న a రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ar. నెక్స్ట్ ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ మనకు నేను k వాల్యూ అండ్ h వాల్యూ రాస్తున్నా. k వాల్యూ అండ్ h వాల్యూ. సో -y1 టెక్ రైట్ సైడ్ ఏమైపోతుంది, +y1. -x1 టెక్ రైట్ సైడ్ ఏమైపోతుంది, +x1. సో ఫైనల్ నాకు ఏమొచ్చేసిందండి, k = br + y1, h = ar + x1 వచ్చేసింది. సో ఇదండి మనకు ఫస్ట్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్. నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిదండి, మనకు QH, Kని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ క్వశ్చన్ కంపేర్ చేయండి. సేమ్ ఆస్టిస్ గివెన్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఒకసారి. మనకు దిస్ ఈజ్ ద స్ట్రేట్ లైన్ అనుకుంటున్నా.
స్ట్రైట్ లైన్కి ఒక సైడ్లో నేను ఇమేజ్ పాయింట్ పి x1y1ని తీసుకుంటున్నా. పాయింట్ పి x1y1. ఇక్కడ నుండి క్యూ అనేది ఇమేజ్ ఆఫ్ పి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రైట్ లైన్ను మిర్రర్ అనుకుంటున్నా. మిర్రర్ అంటే మిర్రర్ ముందు ఒక పాయింట్ తీసుకుంటుంటే దాని యొక్క ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ పడుతుంది కదా. సో ఇది ఇమేజ్ క్యూ హెచ్ కామాకే. క్యూ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ పాయింట్ పి అని ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు ప్రూఫ్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నా, మళ్ళీ లైన్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, అగైన్ స్లోప్ m1 తీసుకుంటున్నా. అగైన్ స్లోప్ ఆఫ్ పీక్యూ కే మైనస్ వై1 బై హెచ్ మైనస్ x1. ప్రొడక్ట్ ఆఫ్ ది టూ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సబ్స్టిట్యూట్ చేసా, రెడ్యూస్ చేసా. ఫైనల్గా నాకు ఏమొచ్చేసిందండి ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ ప్లస్ x1, కే ఈజ్ ఈక్వల్స్ టు బీఆర్ ప్లస్ y1. ఇది ఫస్ట్ స్టెప్ అండి బోత్ థీరమ్స్కు. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. చూడండి ఒక్కసారిగా. ఫస్ట్ దాంట్లో మనకి ఏమన్నాడు, క్యూ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్. సో ఆ ఫూట్ ఆఫ్ ది పాయింట్ అనేది దేనిపైన టచ్ అయిందని మనకు లైన్ పైన టచ్ అయింది. అర్థమవుతుంది కదండి. క్యూ అనేది దేనిపైన టచ్ అయింది, మనకు లైన్ పైన టచ్ అయిపోయింది. సో అందుకే నేను కండిషన్ రాశానండి ఇక్కడ. చూడండి ఒకసారి. ఫ్రమ్ ప్రాబ్లం క్యూ హెచ్ కామాకే లైస్ ఆన్ ది లైన్. ఎప్పుడైతే మనకి ఇచ్చిన పాయింట్ అనేది లైన్ పైన టచ్ అవుతే సింపుల్గా ఏం చేస్తామండి, ఇది ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది వై కోఆర్డినేట్ వాల్యూ వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫైనల్గా ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ వచ్చేసిందండి. అంతే కదా. ఓకే, ఇప్పుడు హెచ్ అండ్ కే వాల్యూస్ మనకి ఇక్కడ వచ్చేసినాయి ఆల్రెడీ. హెచ్ అండ్ కే వాల్యూ సపోజ్ చేయండి. ఇక్కడ హెచ్ అంటే ఏంటిదండి, ఏఆర్ ప్లస్ x1 ప్లస్ బి, కే అంటే ఏంటిది, బీఆర్ ప్లస్ y1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. నో మల్టిప్లై a ఇంటూ ఏఆర్ ఏ స్క్వేర్ ఆర్, a ఇంటూ x1 ax1, b ఇంటూ బీఆర్ బి స్క్వేర్ ఆర్, b ఇంటూ y1 by1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను కంబైన్ చేస్తున్నా. ఏంటిది, ax1 ప్లస్ by1 ప్లస్ సి కంబైన్ చేస్తా, ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ బీ స్క్వేర్ ఆర్. కామన్ ఏముందండి, ఆర్. దెన్ యూ విల్ గెట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అండి. నెక్స్ట్ ఈ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సిని ఏం చేస్తున్నా, రైట్ సైడ్ తీసుకొచ్చేసినాయి. అంటే ఈక్వల్ సింబల్కి రైట్ సైడ్ తీసుకొస్తే ఏమైపోయింది, మనకు మైనస్ అయిపోయింది. ఓకే, సో ఫైనల్లీ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చండి, మైనస్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి. ఇక్కడ ఇంటూ నొటేషన్లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ నొటేషన్. టేక్ రైట్ సైడ్, డివైడ్ నొటేషన్ అయిపోయింది. సో నాకు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ వచ్చేసింది. దీన్ని ఇప్పుడు నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, ఇక్కడ నేను ఆల్రెడీ ఈ 2 టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్ ఆర్ అనుకున్నా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే ఏంటిదని మనకు మైనస్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇదండి వెరీ సింపుల్ థీరం అండి. సో ఫస్ట్ స్లోప్ వాల్యూ m1 for the given line equation. You need to find out the slope value for the P and Q. Then substitute in the condition product of the two straight line, product of the two slope values is equals to -1. Then you will get h comma k. So from the question Q h comma k lies on the line. So instead of x and y variable h comma k substitute. Again h comma k values, these two values substitute and then reduce. అయిపోయింది. ఇది ఏంటిది, ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కండిషన్. సో ఇక్కడ మనకి ఏంటిది, ఇమేజ్. సో ఇమేజ్ కూడా మనకి ఏంటిది, సేమ్ హెచ్ కామాకే వచ్చేసింది. ఇక్కడ ఏం రాస్తున్నా చూడండి, నేను ఇక్కడ నేను ఇమేజ్ కండిషన్ రావడానికి ఇప్పుడు పీకి క్యూకు అంటే ఒక మిర్రర్ నుంచి పి ఎంత డిస్టెన్స్లో ఉందో మిర్రర్ నుంచి క్యూ కూడా అదే డిస్టెన్స్లో ఉంటుంది కదా, అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఈ టచింగ్ పాయింట్ అంటే 2 లైన్స్ టచ్ అయిన పాయింట్ ఏంటిది, మనకి ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మిడ్ పాయింట్ అయిపోతుంది. మిడ్ పాయింట్ నేను ఏంగా తీసుకుంటున్నా, ఆర్గా తీసుకుంటున్నా. అంతే కదండి. దీనికి మిడ్ పాయింట్ ఏమైపోతుంది, మనకు ఆర్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ ఈజ్ ఆర్. ఆర్ ఫార్మ్ అంటే మిడ్ పాయింట్ ఫార్మ్లో ఏంటిది, మనకు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. అంతేనా. సో x1 y1 అంటే x1 y1, x2 y2 అంటే h కామాకి. అదే రాసింది ఇక్కడ h ప్లస్ x1 బై 2 కామా k ప్లస్ y1 బై 2. ఓకేనా. సో ఆల్రెడీ నాకు ఆటోమేటిక్గా మిడ్ పాయింట్ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ మనకి ఎక్కడ టచ్ అయింది చూడండి ఒకసారి. ఇది ఏంటిదండి, మనకు స్ట్రైట్ లైనే కదా. స్ట్రైట్ లైన్ పైన మనకి ఏం టచ్ అయిపోయింది, మిడ్ పాయింట్. సో ఇప్పుడు ఎక్స్ దగ్గర వై దగ్గర ఏం రాయొచ్చు, మిడ్ పాయింట్ ఎక్స్ కామా వై. చూడండి ఇక్కడ మిడ్ పాయింట్, దిస్ ఈజ్ ద ఎక్స్, దిస్ ఈజ్ ద వై. అదే రాసాను చూడండి ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి లైన్ మీద టచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం సపోజ్ చేయాలా, హెచ్ ప్లస్ x1 బై 2. వై ప్లేస్లో ఏం సపోజ్ చేయాలా, కే ప్లస్ y1 బై 2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ మాస్టర్. ఎల్సిఎం చేస్తే ఏమైపోయింది, ఏహెచ్1 ప్లస్ ఏఎక్స్1 ప్లస్ బీకే ప్లస్ బీవై1 ప్లస్ 2c
బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోతుంది మనకు 0 అయిపోయింది. ఫైనల్ నాకు ఈ ఈక్వేషన్ వచ్చేసిందండి. మళ్ళీ ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్లో ఏం చేయాలి, నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కే ఏం వాళ్ళు సబ్స్టిట్యూట్ చేయాలి, h ఈజ్ ఈక్వల్స్ టు AR ప్లస్ x1, k ఈజ్ ఈక్వల్స్ టు BR ప్లస్ y1. చూసారా, h ఈజ్ ఈక్వల్స్ సబ్స్టిట్యూట్ చేసా, k ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేశానండి. నెక్స్ట్ సేమ్ యాస్టిస్ ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాను, నేను AX1 ప్లస్ BY1 ప్లస్ 2C సపరేట్ తీసుకున్నా. A² ప్లస్ AX1 B² ప్లస్ BY1 ఈజ్ ఈక్వల్స్ టు 0. AX1 2AX1 BY1 2BY1 ప్లస్ 2C సేమ్ యాస్టిస్. ఇక్కడ A²R B² నుంచి మళ్ళీ R కామన్ తీస్తే A² ప్లస్ B² ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చేసింది. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ 3 టర్మ్స్లో 2 కామన్ ఉందండి. 2 కామన్ తీస్తే AX1 ప్లస్ BY1 ప్లస్ C అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఈ ఎంటైర్ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నా. ఏమైపోయింది మనకు మైనస్ అయిపోయింది. సో ఫైనల్లీ R ఈజ్ ఈక్వల్స్ టు -2 AX1 ప్లస్ BY1 ప్లస్ C బై A² ప్లస్ B² వచ్చింది. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, ఈ 1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫైనల్లీ మనకు ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ కండిషన్ వచ్చేసింది. సో దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైపోయింది కదండి. ఫస్ట్ ప్రూఫ్లో మనకు వాల్యూలో ఇక్కడ 2 ఉండదు అకార్డింగ్ టు పర్పెండిక్యులర్, ఇక్కడ 2 ఉంటుంది అకార్డింగ్ టు ఇమేజ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ స్లోప్ వాల్యూ m1, నెక్స్ట్ స్లోప్ వాల్యూ m2. నెక్స్ట్ h, k వాల్యూ ఫైండ్ అవుట్, h, k వాల్యూ ఫైండ్ అవుట్. హియర్ q lies on the line, simply h, k substitute, then you will get value. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది మిడ్ పాయింట్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నువ్వు మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. అక్కడ వచ్చిన మనకు h, k వాల్యూని ఏం చేయాలి, మనకు ఇన్స్టెడ్ ఆఫ్ h అండ్ k వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేసి దెన్ రెడ్యూస్ చేయాలండి. వెరీ సింపుల్ పార్ట్ అండి. ఓన్లీ లాస్ట్ పార్ట్ మాత్రమే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదండి మనకు స్ట్రేట్ లైన్ చాప్టర్లో 7 మార్క్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 థియరమ్స్.